ఫ్రెండ్స్ నేనైతే నార్లు తీసుకొచ్చుకున్నాను. నా దగ్గర ఇప్పుడు పోసుకోకుండా బయట నుంచి మన నర్సరీ నుంచి నారైతే తెప్పించుకున్నాను. ఇందులో క్యాబేజీ, కాలీఫ్లవరు, టమాటో, మిర్చి ఇలా ఒక 4 రకాల మొక్కలు అయితే తెప్పించుకున్నాను. ఇప్పుడు మనం వీటిని ఎలా నాటుకోవాలో చూపిస్తాను. ఆల్రెడీ నేను కుండీలు తయారు చేసి పెట్టుకున్నానండి. వాటిని నేను ఇక్కడైతే కొన్ని కుండీలు ఏర్పరచుకున్నాను. వీటిలో మంచిగా గానుగ చెక్కలదైతే వాటర్ అయితే ఇచ్చుకున్నాను. కొన్ని మనం వేస్ట్గా పడ్డ మొక్కలు కూడా ఎంత బాగా మొలిసాయో చూడండి. ఇందులోనే మనము ఒక కుండీకి ఒక 4 మొక్కలు అయితే ఇచ్చుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మన క్యాబేజీ, కాలీఫ్లవర్ అనేది చాలా పెద్దగా వెళ్తుంది కదా, అందుకోసమని ఇలా నేను టమాటా నారు పెట్టుకుంటున్నాను. టమాటా నారు ఉడకంగా ఒక 25 రూపీస్ తెచ్చుకున్నాను. మన గార్డెన్లో టమాటా చాలా వరకు చెప్పాను కదా ఫ్రెండ్స్, ఉడతలు అలాంటివి తింటాయని. అందుకోసమని ఈ మొక్కల్లో ఉడకంగా 2 వేసి బ్రతుకుతాయో లేవో అన్న డౌట్ తోటి 2 వేసి ఒక 3 మొక్కలు పెట్టుకుంటున్నానండి. ఒక కుండీలో 3 మొక్కలు వేసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే సైజు పెద్దవే అండి, 15 నుంచి 15 గ్రో బ్యాగ్స్ కాబట్టి ఇలా పెట్టుకుంటున్నాను. మిరపకాయ ఇప్పుడు మనం టమాటా కూడా నాటేసుకున్నాము. ఒక 3 రకాలు అయితే నాటేసి ఇది లాస్ట్దండి. ఇది ఫైనల్గా మిర్చి నా దాంట్లో చాలా వరకు పోయింది కాబట్టి మిర్చి కూడా మనం నాటేసుకుందాం. ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్, మిర్చి ఉన్నదని ఇందులోనే నేను అక్కడక్కడ పెట్టేసుకుంటున్నాను మిర్చి మొక్కలని. ఇవి కూడా 2 వేసి నాటేస్తున్నానండి. చూద్దాం ఎంతవరకు, ఎందుకంటే మిర్చి కూడా చాలా వరకు పోతూనే ఉంది. అందుకోసమని ఇంకా చూడండి ఇక్కడ నేను ఎన్ని గ్రో బ్యాగ్స్ మార్చిన మిర్చి అనేది చాలా వరకు పోతుంది ఫ్రెండ్స్. అందుకే మిర్చి నేను ఎక్కువగా పండించుకోవాలనుకుంటున్నాను. అందుకని మా గార్డెన్లో ఎర్త్ వామ్స్ కూడా లోటు లేదండి. చాలా వరకు ఎర్త్ వామ్స్ ఉన్నాయి. అయినా కూడా ఏంటో ఏమో మరి మట్టి కూడా చాలా బాగా కలుపుతుంది. మట్టి ప్రాబ్లం అనుకోని కూడా అయినా కూడా కంగా బ్రతకట్లేదు మిర్చి. చూడాలి. చాలా వరకు అయితే నేను అక్కడక్కడ పెట్టేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. అయినా ఉడకంగా పడి వచ్చినాయి అలాంటి ఉడకంగా మిర్చి మొక్కలు ఉన్నాయి, చనిపోతున్నాయి. ఎందుకో అర్థం కావట్లేదు. చూడాలి ఈసారైనా మంచిగా వస్తుందేమో చూడాలి. ఇక్కడ మాకు ఇంకొకటి ఇక్కడ ఒక కుండీ ఉంది. ఈ కుండీలో కూడా పెట్టేసుకుందాం. ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడైతే మిర్చి అవన్నీ నాటేస్తున్నాను ఫ్రెండ్స్. మరి చూడాలి. ఇందులో ఒక 4 మొక్కలు. ఎర్త్ వామ్స్ అయితే చాలా ఉన్నాయి. ఎర్త్ వామ్స్కి ఎటువంటి లోటు లేదు. చూడండి ఎర్త్ వామ్స్ చూడండి ఇట్లా వచ్చేస్తూనే ఉండుంటాయి. ఇక్కడ చాలా ఉన్నాయి ఎర్త్ వామ్స్. ఇగో ఇక్కడ కనిపిస్తుందా, ఇక్కడ ఉన్నది, ఇగో ఇక్కడ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ మొక్కలు పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇలా గట్టిగా ఒత్తేసుకొని కొద్దిగా వాటర్ అనేది ఇచ్చుకుంటే అవే మంచిగా వచ్చేస్తాయి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడైతే మొక్కలు నాటుకున్నాను కదా, మొక్కలకన్నిటికీ కొంచెం వాటర్ అనేది ఇచ్చుకోవాలి. ఎప్పుడే కానీ మొక్కలని ఈవినింగ్ టైంలో నాటాలండి. మార్నింగ్ అయితే మనకు ఎండ ఉండి మన సూర్యరశ్మికి అనేది దెబ్బతిని వడలిపోతూ ఉంటాయి. కాబట్టి ఈవినింగ్ టైంలో మనం నాటుకోవడం అనేది చేయాలి. ఇలా వాటర్ అనేది ఇచ్చుకోవాలి నాటుకున్న తర్వాత. మరి చూసారు కదా ఫ్రెండ్స్. మరి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరు అని కోరుతున్నాను. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. బాయ్.